హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు మిత్రాల నుంచి మాతృభాష బోధన లక్ష్యాల నుంచి భాష వివిధ పదములనే పాఠం నుంచి ప్రాక్టీస్ వీడియో చేస్తున్నాం. మొదటి ప్రశ్న, భాష అనే పదం ఏ భాష పదం నుండి పుట్టినది? అరబీ, గ్రీకు, పారసీ, సంస్కృతం. భాష అనే పదం భాష నుంచి పుట్టింది. అయితే భాష అన్నది ఏ భాషా పదం? అరబీ, గ్రీకు, పారసీ, సంస్కృతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సంస్కృత పదం. భాష్ అనున్నది సంస్కృత పదం. రెండవ ప్రశ్న, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని నిర్వచించినవారు రామచంద్ర వర్మ, హాకెట్, సైమన్ పాటర్, ఇన్స్టర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సైమన్ పాటర్. మూడవ ప్రశ్న, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు కృష్ణస్వామి, హాకెట్, ఇస్లర్, ఆస్కాచార్య. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హాకెట్. నాలుగవ ప్రశ్న, మనసులోని భావ పరంపరను ఏ పదాలు వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలు భాష అని నిర్వచించిన వారు సైమన్ పాటర్, హాకెట్, రామచంద్ర వర్మ, ఇస్లర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రామచంద్ర వర్మ. నెక్స్ట్, ఐదవ ప్రశ్న, కింది వనిలో భాషకు సంబంధించిన నిర్వచనం: అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారం, భాషా పదాల వాక్యాల సముదాయం, ప్రజలు మాట్లాడుకునే తీరు, పైవన్నీ. కింది వాటిలో భాషకు సంబంధించిన నిర్వచనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. కంఠధ్వనుల సమాహారం, భాషా పదాల వాక్యాల సముదాయం, ప్రజలు మాట్లాడుకునే తీరు అన్నీ కూడా భాష కిందకి వస్తాయి. భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తివాదం: ధాతువాదం, బౌభౌవాదం, డింగ్డాంగ్ వాదం, పూపువాదం. భారతీయ శాస్త్రవేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ధాతువాదం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని అనుకరణవాదం అనే ఈ వాదానికి పేరు? ధ్వని అనుకరణ అంటారు. సో ధ్వని అనుకరణ అనే వాదానికి పేరు బౌభౌవాదం, డింగ్డాంగ్ వాదం, పూపువాదం, స్వతసిద్ధవాదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బౌభౌవాదం. 8వ ప్రశ్న, మాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదం: ధాతువాదం, బౌభౌవాదం, డింగ్డాంగ్ వాదం, పూపువాదం. మాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డింగ్డాంగ్ వాదం. నెక్స్ట్, 9వ ప్రశ్న, భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుట్టాయని వివరించే వాదం: సంపాదనావాదం, వివక్ష ప్రేరణావాదం, స్వతసిద్ధవాదం, క్రమ పరిణామ వికాసవాదం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వివక్ష ప్రేరణావాదం. 10వ ప్రశ్న, చోమ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం: సంపాదనావాదం, వివక్ష ప్రేరణావాదం, స్వతసిద్ధవాదం, క్రమ పరిణామం వికాసవాదం. చోమ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్వతసిద్ధవాదం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 11వ ప్రశ్న, లిపి అనే పదం డిపి అనే ఏ భాషా పదం నుండి పుట్టిందంటారు? పారసీ, అరబీ, సంస్కృతం, ద్రావిడ. లిపి అనే పదం డిపి అనే ఏ భాషా పదం నుండి
పుట్టిందంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పారసి. 12వ ప్రశ్న, క్రింది వానిలో తెలుగు భాషా బోధన ఉద్దేశం భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాలను పెంపొందించడం, విషయ జ్ఞానం కలిగించడం, వివిధ సాహిత్య ప్రక్రియలు పరిచయం చేయటం, పైవన్నీయు. క్రింది వానిలో తెలుగు భాషా బోధన ఉద్దేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీయు. 13వ ప్రశ్న, క్రింది వానిలో భాషా ప్రయోజనం భావ వ్యక్తీకరణ, భావగ్రహణాలకు తోడ్పడటం, బోధనకు అభ్యసనానికి తోడ్పడటం, రచనాశక్తికి దోహదపడటం, పైవన్నీయు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. 14వ ప్రశ్న, అభివ్యక్తి అనగా భావ ప్రకటన, భావగ్రహణ, అందరికీ తెలిసేటట్లు మాట్లాడటం, తనకు తనే మాట్లాడుకోవటం. అభివ్యక్తి అనగా భావ ప్రకటన, భావగ్రహణ, అందరికీ తెలిసినట్లు మాట్లాడటం, తనకు తానే మాట్లాడుకోవటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భావ ప్రకటన. అభివ్యక్తి అనగా భావ ప్రకటన. 15వ ప్రశ్న, ప్రకాశం అనగా భావ ప్రకటన, భావగ్రహణం, అందరికీ తెలిసేటట్లు మాట్లాడటం, తనకు తానే మాట్లాడుకోవటం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అందరికీ తెలిసేటట్టు మాట్లాడుకోవటం. 16వ ప్రశ్న, ఆత్మగతం అనగా భావ ప్రకటన, భావగ్రహణ, అందరికీ తెలిసేటట్లు మాట్లాడడం, తనకు తనే మాట్లాడుకోవటం. ఆత్మగతం అనగా. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తనకు తానే మాట్లాడుకోవటం. 17వ ప్రశ్న, అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం కరణం, స్థానం, అక్షరం, వర్ణం. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వర్ణం. నెక్స్ట్ 18వ ప్రశ్న, అక్షరం అనగా అర్థభేద శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం, ఒక అచ్చు తప్పకుండా ఉండేది, ధ్వని పుట్టే ప్రదేశం, ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఒక అచ్చు తప్పకుండా ఉండేది. నెక్స్ట్, స్థానం అనగా అర్థభేద శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం, ఒక అచ్చు తప్పకుండా ఉండేది, ధ్వని పుట్టే ప్రదేశం, ఉచ్చారణ స్థాన కరణాలను సంయోగించేది. ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ధ్వని పుట్టే ప్రదేశం. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, వర్తులితాలు. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వివృతాలు. నెక్స్ట్ 21వ ప్రశ్న, పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, వర్తులితాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వర్తులితాలు. 22వ ప్రశ్న, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు వివృతాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, వర్తులితాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంవృతాలు. 23వ ప్రశ్న,
అర్తులితాలు అనగా పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టిన అక్షరాలు, పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు, పెదవులు కొంచెం దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టిన అక్షరాలు. 24వ ప్రశ్న. గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష. గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష. వాడుక భాష, గ్రాంథిక భాష, మాండలిక భాష, వ్యవహారిక భాష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గ్రాంథిక భాష. క్రింది వాణిలో గ్రాంథిక భాష లక్షణాలు: శాశ్వతత్వంతో పాటు ప్రాచీనత సంతరించుకోవటం, పండితుల కవుల ఆదరణ కలిగి ఉండటం, ప్రాచీన రచయిల ధీశక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉండటం. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. 26వ ప్రశ్న. ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు సాహితీ విమర్శకులు ఏ భాష ద్వారా లభిస్తాయి? ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాష ద్వారా లభిస్తాయి? వాడుక భాష, గ్రాంథిక భాష, మాండలిక భాష, వ్యవహారిక భాష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్రాంథిక భాష. నెక్స్ట్ 27వ ప్రశ్న. పద ప్రయోగంలో, ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికో వర్గానికో సంబంధించిన భాష. వాడుక భాష, గ్రాంథిక భాష, మాండలిక భాష, వ్యవహారిక భాష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మాండలిక భాష. 28వ ప్రశ్న. కింది వానిలో మాండలిక భాష లక్షణం కానిది: పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం, ప్రాంతీయత ముద్ర తనదైన ప్రత్యేకత కలిగి ఉండటం, సొంత సాహిత్యం కలిగి ఉండటం, ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం మొదలైనవి ఉండటం. మాండలిక భాష లక్షణం కానిది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సొంత సాహిత్యం కలిగి ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. అనువాదానికి మారుపేరు: తర్జుమా, భాషాంతరీకరణ, అర్థభేదం. సో ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏసీ, ఆప్షన్ 4 ఏబిసి. అనువాదానికి మారుపేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏబి, అంటే తర్జుమా మరియు భాషాంతరీకరణ. చివరి ప్రశ్న, 30వ ప్రశ్న. కింది వానిలో అనువాదంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మూల లక్ష్య భాషలు బాగా తెలిసి ఉండాలి, మూల భాషాంశాలు భావాలు పూర్తిగా అనువదించాలి, శైలి రచన విధానం మూలానికి చేరువగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియో. చేస్తున్నాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కవి సార్వభౌముడు అనే బిరుదు గల కవి: శ్రీనాథుడు, నన్నయ్య, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరసు. కవి సార్వభౌముడు అనే బిరుదు గల కవి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రీనాథుడు. 2వ ప్రశ్న. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినవారు: నన్నయ్య, శ్రీనాథుడు, తిక్కన, తిమ్మరసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికినవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీనాథుడు. 3వ పాఠం. సాహితీ సమరాంగణ సార్వభౌముడు: శ్రీనాథుడు, అన్నమాచార్య, శ్రీకృష్ణదేవరాయలు, నన్నయ్య. సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయలు. 4వ ప్రశ్న.
ఆముక్తమాల్యద గ్రంథ రచయిత శ్రీకృష్ణదేవరాయలు, నన్నయ, తిమ్మరసు, శ్రీనాథుడు. ఆముక్తమాల్యద గ్రంథం రచయిత. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు. 5వ ప్రశ్న, శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని భావించిన వారు? బల్లార్డు, రైబర్న్, గాంధీజీ, గొడవర్తి సూర్యనారాయణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గాంధీజీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6వ ప్రశ్న, పరభాష ద్వారా నేర్పే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని అన్నారు? ఆప్షన్స్ గాంధీజీ, బెల్లార్డ్, రైబర్న్, విశ్వకవి రవీంద్రుడు. పరభాష ద్వారా నేర్పే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విశ్వకవి రవీంద్రుడు. నెక్స్ట్ 7వ ప్రశ్న, హరికథా పితామహుడు? విశ్వనాథ సత్యనారాయణ, రవీంద్రుడు, ఆదిభట్ల నారాయణ దాసు, తిక్కన. హరికథా పితామహుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆదిభట్ల నారాయణ దాస్. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత 1956లో కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది? త్రిభాషా సూత్రం, ద్విభాషా సూత్రం, మాతృభాషా సూత్రం, ఏది కాదు. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 త్రిభాషా సూత్రం. 9వ ప్రశ్న, జాతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ? జాతీయ భాష. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హిందీ. 10వ ప్రశ్న, త్రిభాషా సూత్రం వలన ప్రయోజనం? దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి, 3 భాషలలో అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చు, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. 11వ ప్రశ్న, మానవుని మూర్తిమత్వ అభివృద్ధిలో ప్రధాన పాత్ర? మాతృభాష, ప్రవర్తన, అక్షరాస్యత, మానసిక స్వభావము? మానవుని మూర్తిమత్వ అభివృద్ధిలో ప్రధాన పాత్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మాతృభాష. 12వ ప్రశ్న, మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారు? వెల్లస్లీ, లార్డ్ మెకాలే, రామ్మోహన్ రాయ్, కర్జన్. మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం? 1835, 1836, 1735, 1838. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1835వ సంవత్సరంలో మన దేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ 14వ ప్రశ్న, 1910లో విద్యా విషయక బిల్లు ప్రవేశపెట్టిన వారు? గాంధీజీ, గోపాలకృష్ణ గోఖలే, బిపిన్ చంద్రపాల్, రాధాకృష్ణన్. 1910లో విద్యా విషయక బిల్లు ప్రవేశపెట్టిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. 15వ ప్రశ్న,
మాతృభాష మాధ్యమంగా రూపొందాలని మాతృభాష ప్రాధాన్యతను హరిజన పత్రికలో రాసినవారు? రాధాకృష్ణన్, గాంధీజీ, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గాంధీజీ. నెక్స్ట్ 16వ ప్రశ్న. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నొక్కి చెప్పిన వారు? రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి విద్యా కమిషన్, పైవన్నీ. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నొక్కి చెప్పిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. 17వ ప్రశ్న. ఇంగ్లీష్ చదివిన వారికి అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అని అన్నవారు? వావిలాల గోపాలకృష్ణయ్య, గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ, బిపిన్ చంద్రపాల్. ఇంగ్లీష్ చదివిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అని అన్నవారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 18వ ప్రశ్న. ప్రాచీన భారతదేశంలో ఏ భాషను రాజభాషగా పరిగణించి పరిపాలనా వ్యవహారాలు జరిపేవారు? ఉర్దూ, తెలుగు, సంస్కృతం, పారసీకం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంస్కృతం. ప్రాచీన కాలంలో సంస్కృతాన్ని రాజభాషగా పరిగణించేవారు. నెక్స్ట్ 19వ ప్రశ్న. మన దేశ చరిత్రలో రాజుల పరిపాలనా కాలంలో ప్రప్రథమంగా తెలుగు భాషకు అధికార భాష ప్రతిపత్తి కల్పించి దాని అభివృద్ధికి దోహదం చేసినవారు? తూర్పు చాళుక్యులు, బ్రిటిష్ వారు, పల్లవులు, రేనాటి చోళులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తూర్పు చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్. 1913లో జాతీయ ఉద్యమానికి పునాది అయిన ఆంధ్ర మహాసభ ఎక్కడ ఉంది? బాపట్ల, గుంటూరు, వరంగల్, నిజామాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బాపట్ల. 21వ ప్రశ్న. పంజాబ్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 4 ఠాగూర్. పంజాబ్ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లాలా లజపతి రాయ్. నెక్స్ట్ 22వ ప్రశ్న. బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఏ ఉద్యమం జరిగింది? పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్. బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఏ ఉద్యమం జరిగింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహారాష్ట్ర ఉద్యమం జరిగింది. నెక్స్ట్ బీహార్లో స్వాతంత్ర ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? గోపాలకృష్ణ గోఖలే, లాలా లజపతి రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది? బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్. రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బెంగాల్. 25వ ప్రశ్న. ఎవరి ఆత్మార్పణ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి? పొట్టి శ్రీరాములు, భగత్ సింగ్, వావిలాల గోపాలకృష్ణయ్య, లాలా లజపతి రాయ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పొట్టి శ్రీరాములు. 26వ ప్రశ్న.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1953 నవంబర్ 2, 1953 నవంబర్ 1, 1953 డిసెంబర్ 1, 1953 నవంబర్ 1, చివరి 1943 నవంబర్ 1. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1953 నవంబర్ 1. 27వ ప్రశ్న. ఎవరి ఆధ్వర్యంలో 1961లో పరిపాలనకు సంబంధించిన పారిభాషిక పదకోశం వెలువడింది? లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, అయ్యదేవర కాళేశ్వరరావు, ఎవరూ కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో పరిపాలనకు సంబంధించిన పారిభాషిక పదం ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంస్థను ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య, లాలా లజపతి రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. 29వ ప్రశ్న. అధికార భాష వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన మహావ్యక్తి? గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణయ్య, లాలా లజపతి రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 30వ ప్రశ్న. జిల్లాలో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు అమలు గురించి విశేష కృషి చేసిన వారు? లాలా లజపతి రాయ్, వావిలాల గోపాలకృష్ణయ్య, బాలగంగాధర్ తిలక్, నండూరి రామకృష్ణాచార్యులు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నండూరి రామకృష్ణాచార్యులు. నెక్స్ట్ 32వ ప్రశ్న. భారతీయ భాషలన్నీ పరిశీలించి తెలుగు భాషను ఏకంగా దేశానికి అధికార భాషగా ఉండే అర్హత ఉందని చెప్పిన విదేశీ శాస్త్రవేత్త? లార్డ్ మెకాలే, కేబిఎన్ హాల్డెన్, కాటన్, బ్రౌన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేబిఎన్ హాల్డెన్. 32వ ప్రశ్న. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో తెలుగు ఏ స్థానంలో ఉంది? 2, 1, 3, 4. భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో తెలుగు ఏ స్థానంలో ఉంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 2, రెండవ స్థానంలో ఉంది. 33వ ప్రశ్న. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు? శ్రీలోక నంది నారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, భాస్కరభట్ల కృష్ణారావు, పై వారందరూ. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పై వారందరూ. నెక్స్ట్. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మాతృస్థానం? నిజామాబాద్, వరంగల్, గుంటూరు, ఏదీ కాదు. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మాతృస్థానం. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వరంగల్. చివరి ప్రశ్న ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను ధారపోసిన వారు? పొట్టి శ్రీరాములు, గాంధీజీ, ఠాగూర్, తిలక్. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను ధారపోసిన వారు? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పొట్టి శ్రీరాములు గారు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాతృబోధన లక్ష్యాల గురించి, మాతృభాష బోధన లక్ష్యాల గురించి ప్రాక్టీస్ బిల్డ్ చేస్తున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాన్ని ఇలా అంటారు: బోధన, లక్ష్యాలు, స్పష్టీకరణలు, నైపుణ్యాలు. సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లక్ష్యాలు.
ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాన్ని లక్ష్యమని పిలవడం జరుగుతుంది. మూడవ ప్రశ్న, బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త? బెంజమిన్ బ్లూమ్, హెర్బర్ట్, సింప్సన్, స్కిన్నర్. బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన విద్యావేత్త. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, బెంజమిన్ బ్లూమ్. మూడవ ప్రశ్న, బెంజమిన్ బ్లూమ్ ఏ దేశస్థుడు? రష్యా, ఇంగ్లాండ్, అమెరికా, చైనా. బెంజమిన్ బ్లూమ్ ఏ దేశస్థుడు? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అమెరికా దేశస్థుడు. బెంజమిన్ బ్లూమ్ అమెరికా దేశస్థుడు. సో నాలుగవ ప్రశ్న, విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఇలా అంటారు? విద్యా లక్ష్యం, బోధనా లక్ష్యం, స్పష్టీకరణ, అవగాహన. విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను ఇలా అంటారు. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బోధనా లక్ష్యం. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకుని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పును ఇలా అంటారు? స్పష్టీకరణ, బోధనా లక్ష్యం, విద్యా లక్ష్యం, అవగాహన. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, స్పష్టీకరణం అని పిలవడం జరుగుతుంది. ఆరవ ప్రశ్న, విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనున్నది? విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనున్నది సంవృత లక్ష్యం, వివృత లక్ష్యం, బోధనా లక్ష్యం, విద్యా లక్ష్యం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వివృత లక్ష్యం. నెక్స్ట్, విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. సో ఇది ఏమిటి? సంవృత లక్ష్యం, వివృత లక్ష్యం, విద్యా లక్ష్యం, బోధనా లక్ష్యం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంవృత లక్ష్యం. 8వ ప్రశ్న, అల్ప ప్రాణాలు మహాప్రాణ అక్షరాలు ఉచ్చారణను గ్రహించడం అన్నది దేనికి సంబంధించినది? శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. అల్ప ప్రాణాలు మహాప్రాణ అక్షరాలు ఉచ్చారణను గ్రహించడం అనేది దేనికి సంబంధించిందంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శ్రవణం. శ్రవణానికి సంబంధించినది. నెక్స్ట్ 9వ ప్రశ్న, చిన్న పదాలు వాక్యాలను బట్టి అర్థాలు భావాలు గ్రహించడం, ఊనికకి స్వరాలను గుర్తించడం దీనికి సంబంధించినది? భాషణం, పఠనం, శ్రవణం, లేఖనం. ఊనికకి అంటే స్ట్రెస్ స్వరాలకు సంబంధించిన గుర్తించడం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శ్రవణానికి సంబంధించినది. 10వ ప్రశ్న, ఉచ్చరించే వివిధ ధ్వనులకు సంబంధించిన వర్ణాలను గుర్తించడం అన్నది అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, పఠనం. ఉచ్చరించే వివిధ ధ్వనులకు సంబంధించిన వర్ణాలను గుర్తించడం అన్నది. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జ్ఞానం. నెక్స్ట్, పదాల అర్థాలను గుర్తించడం, జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, లక్ష్యాలు. పదాల అర్థాలను గుర్తించడం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జ్ఞానం. పదాల అర్థాలను గుర్తించడం జ్ఞానానికి సంబంధించినది. 12వ ప్రశ్న, పాఠ్య విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం, నైపుణ్యం, అవగాహన, లక్ష్యాలు, జ్ఞానం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్
పాఠ్య విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జ్ఞానం. 13వ ప్రశ్న. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం. అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, పఠనం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం. దట్ ఈస్ ఆప్షన్ 1 అవగాహన. 14వ ప్రశ్న. పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం దేనికి సంబంధించినది? జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, లేఖనం. పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం దేనికి సంబంధించినది? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవగాహన. 15వ ప్రశ్న. పాఠ్యాంశ సందర్భంగా చెప్పడం. పాఠ్యాంశ సందర్భం చెప్పడం. జ్ఞానం, నైపుణ్యం, అవగాహన, లక్ష్యం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగాహన. 16వ ప్రశ్న. పోలికలు భేదాలు చెప్పడం దీనికి సంబంధించింది? అవగాహన, జ్ఞానం, పఠనం, నైపుణ్యం. పోలికలు భేదాలు చెప్పడం దేనికి సంబంధించినది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అవగాహన. 17వ ప్రశ్న. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం దేనికి సంబంధించినది? అవగాహన, నైపుణ్యం, జ్ఞానం, పఠనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అవగాహన. నెక్స్ట్ 18వ ప్రశ్న. సందర్భం చెప్పడం, సందర్భ సహిత వాక్యాలకు చేయగలడం దేనికి సంబంధించినది? నైపుణ్యం, విజ్ఞానం, అవగాహన, ఏది కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగాహన. 19వ ప్రశ్న. వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం. వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం దేని కిందకు వస్తుంది? జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వినియోగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ వన్. విషయాల మధ్య ఉన్న పరస్పర కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం దీనికి సంబంధించినవి? వినియోగం, జ్ఞానం, అవగాహన, నైపుణ్యం. సో విషయాల మధ్య ఉన్న పరస్పర కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం దేనికి సంబంధించినవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అవగాహనకు సంబంధించినది. 21వ ప్రశ్న. అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం అన్నది దీనికి సంబంధించినవి? అవగాహన, జ్ఞానం, నైపుణ్యం, వినియోగం. అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం అన్నది దీనికి సంబంధించినవి? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అవగాహన. నెక్స్ట్ వన్. భావానుగుణమైన వాచికాభినయంతో విరామ చిహ్నాలు ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవడం అనున్నది? అవగాహన, వినియోగం, పఠన నైపుణ్యం, జ్ఞానం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పఠన నైపుణ్యం. నెక్స్ట్ 23వ ప్రశ్న. అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం. జ్ఞానం, పఠన నైపుణ్యం, అవగాహన, ఏదీ కాదు.
అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పఠన నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవడం. పఠన నైపుణ్యం, జ్ఞానం, వినియోగం, అవగాహన. సో దట్ ఈస్ నాట్ పట్టణ ఫ్రెండ్స్, దట్ ఈస్ పఠన. సో ఒత్తుటా ఉండాలి అక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పఠన నైపుణ్యం. నెక్స్ట్ 25వ ప్రశ్న. స్పష్టంగా దోషరహితంగా రాయడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం దేనికి సంబంధించినది? నైపుణ్యం, జ్ఞానం, అవగాహన, వినియోగం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నైపుణ్యం. 26వ ప్రశ్న. విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం. అవగాహన, వినియోగం, జ్ఞానం, నైపుణ్యం. విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, నైపుణ్యం. 27వ ప్రశ్న. కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైనవి వివిధ ప్రక్రియల్ని సొంతంగా రచించడం దీనికి సంబంధించినది. అవగాహన, సృజనాత్మక శక్తి, జ్ఞానం, నైపుణ్యం. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సృజనాత్మక శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం. అవగాహన, జ్ఞానం, సృజనాత్మకత, వినియోగం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సృజనాత్మకత. 29వ ప్రశ్న. కలిసిన పాఠ్యాంశాలను వీలైన ఇతర ప్రక్రియలలోకి మార్చి రాయగలడం. సృజనాత్మకత, జ్ఞానం, వినియోగం, నైపుణ్యం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సృజనాత్మకత. నెక్స్ట్ 30వ ప్రశ్న. రచనలో సుడికారపు సొంపులు ప్రదర్శించడం. జ్ఞానం, సృజనాత్మకత, అవగాహన, నైపుణ్యం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సృజనాత్మకత.
మొదటి ప్రశ్న, ఏదైనా ఒక అంశంపై కనీసం 2-3 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాలలో ధారాంగాల మాట్లాడడాన్ని ఇలా అంటారు. వక్తృత్వం లేదా ఉక్త రచన, ఉక్త లేఖనం, పఠనం, నాటకీకరణం. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వక్తృత్వం లేదా ఉక్త రచన. రెండవ ప్రశ్న, ఉపన్యాసంలో విద్యార్థుల శాఖా చంక్రమం స్థితి అనగా అవసర విషయాలు మాట్లాడడం, అనవసర విషయాలు మాట్లాడటం, విరామ చిహ్నాలు పాటించకుండా మాట్లాడటం, భావోద్రేకంతో మాట్లాడటం. ఉపన్యాసంలో విద్యార్థుల శాఖా చంక్రమణం అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అనవసర విషయాలు మాట్లాడటం. అచ్చులకు బదులు హల్లులు పలకడం లేదా హల్లులకు బదులు అచ్చులు పలకడం ఏ దోషాల కిందకు వస్తాయి? ధ్వని దోషాలు, భావ దోషాలు, లిఖిత దోషాలు, వర్ణ మార్పిడి దోషాలు. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ధ్వని దోషాలు. నాలుగవ ప్రశ్న, పూర్వులు తమ అనుభవాలను ఆధారం చేసుకొని సేకరించి గ్రంథస్థం చేసిన జ్ఞానాన్ని మనం దీని ద్వారా గ్రహించవచ్చు. లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. సో వెరీ ఈజీ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పఠనం. ఐదవ ప్రశ్న, లోకాన్ని చూడడానికి కళ్ళు ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి ఇది అంతే అవసరం. లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, భాషణం. పఠనానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. శ్రవణం, భాషణం, లేఖనం, పైవన్నీ. పఠనానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆప్షన్ 4, పైవన్నీ. ప్రాచీన విద్యా విధానంలో విద్య జరపడం డాష్తో ప్రారంభించేవారు. లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు పఠనాన్ని బోధించడానికి ఉపకరించే పద్ధతులు ఎన్ని? 2, 3, 4, 5. విద్యార్థులకు పఠనాన్ని బోధించడానికి ఉపకరించే పద్ధతులు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 4. 4 రకాల పద్ధతులు ఉపకరిస్తాయి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ప్రశస్తమైన పద్ధతి పద పద్ధతి, వాక్య పద్ధతి, కథాకథన పద్ధతి, అక్షర పద్ధతి. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి ప్రశస్తమైన పద్ధతి వాక్య పద్ధతి. పదవ ప్రశ్న, వాక్య పద్ధతి, కథ పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పడానికి ఉత్తమ పద్ధతులు అన్నది WM రాయ్బర్న్, బ్రౌన్, బేకన్, RH తవే. వాక్య పద్ధతి, కథా పద్ధతి ప్రాథమిక దశలో పఠనం నేర్పడానికి ఉత్తమ పద్ధతులు అన్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, WM రాయ్బర్న్. 11వ ప్రశ్న, పఠనం చదివే రీతిని బట్టి ఎన్ని రకాలు? 4 రకాలు, 3 రకాలు, 2 రకాలు, 1 రకం. పఠనం చదివే రీతిని బట్టి ఎన్ని రకాలు?
సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2 రకాలు. 12వ ప్రశ్న, ఈ విషయం గ్రహించడానికి బట్టి పఠనం ఎన్ని రకాలుగా ఉంటుంది? విషయం గ్రహించడానికి బట్టి పఠనం ఎన్ని రకాలుగా ఉంటుంది? 3, 4, 1, 2. ఏ విషయమైనా గ్రహించడానికి బట్టి పఠనం ఎన్ని రకాలుగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 రకాలుగా ఉంటుంది. 13వ ప్రశ్న, లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినబడేటట్లు విశదమయ్యేటట్లుగా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్ని ఈ పఠనం అంటారు. ప్రకాశ పఠనం, మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినబడేటట్లు విషదమయ్యేటట్లు స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్ని ఈ పఠనం అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రకాశ పఠనం. 14వ ప్రశ్న, వాగ్మయన సమితి అనగా చూపు మేర, పలుకు మేర, శబ్దస్థానం, చూపు మేర, పలుకు మేర, అంతరం. ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చూపు మేర, పలుకు మేర, అంతరం. 15వ ప్రశ్న, పురోగమన వాగ్మయన సమితే ననగా పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉండటం, పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుక ఉండటం, శబ్దస్థానం తెలపటం, స్వరభేదం పాటించటం. పురోగమన వాంగ్మయన యననమితే అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉండటం. ప్రకాశ పఠనం ఈ స్థాయిలో ఉపకరిస్తుంది: ఉన్నత స్థాయి, మాధ్యమిక స్థాయి, ప్రాథమిక స్థాయి, కళాశాల స్థాయి. ప్రకాశ పఠనం ఈ స్థాయిలో ఉపకరిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయి. 17వ ప్రశ్న, ప్రకాశ పఠనం వలన ప్రయోజనం: ఉచ్చారణ దోషాలు, శబ్ద దోషాలు, విషయ దోషాలు సవరించడానికి వీలు కలుగుతుంది, చదివే అంశం మీద మనసు ఉంచి అన్యాక్రాంతం కాకుండా సహాయపడుతుంది, వాగింద్రియాలను చక్కని శిక్షణ లభిస్తుంది, ఉచ్చారణ శిక్షణ లభిస్తుంది. పైవన్నీ. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రకాశ పఠనం వలన కలిగే ప్రయోజనం. సో కొద్దిగా టైం ఇస్తున్నాను ఆలోచించడానికి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, నత్తి ఉన్న వారికి ఈ పఠనం ప్రతిబంధకంగా ఉంటుంది: మౌన పఠనం, ప్రకాశ పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. నత్తి ఉన్న వారికి ఈ పఠనం ప్రతిబంధకంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రకాశ పఠనం. 19వ ప్రశ్న, వాగేంద్రియాలను కదిలించకుండా
చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయగ్రహణ చేస్తూ మనసులో చదవడాన్ని ఈ పఠనం అంటారు. ప్రకాశ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం, క్షుణ్ణ పఠనం. వాగేంద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయగ్రహణ చేస్తూ మనసులో చదవడాన్ని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మౌన పఠనం అని పిలుస్తారు. 20వ ప్రశ్న. పఠన ప్రయోజనాలు సాధించాలంటే ముఖ్యంగా పఠనంలో ఈ గుణాలు ఉండాలి: విషయ వివరణ, శైలి లేదా ధోరణి, భావాలనుగుణమైన పఠనం, భాషోచితమైన ధార లేదా గమనం. ఏబి, బీసీ, ఏసీబీ, ఏబిసిడి. పఠన ప్రయోజనాలు సాధించాలంటే ముఖ్యంగా పఠనంలో ఈ గుణాలు ఉండాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. గ్రంథాలయాలలో పఠించడానికి ఉపకరించేది సాంఘిక ప్రయోజనం గల పఠనం. ఇది మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, ప్రకాశ పఠనం. గ్రంథాలయాలలో పఠించడానికి ఉపకరించేది సాంఘిక ప్రయోజనం గల పఠనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మౌన పఠనం. 22వ ప్రశ్న. మౌన పఠనం ప్రయోజనం కానిది. తరగతిలోని విద్యార్థులు అందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవవచ్చు. క్లిష్టమైన భావాలని ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి 1కి 2 సార్లు చదువుకొని గ్రహించవచ్చు. విషయగ్రహణకు అర్థగ్రహణకు పెంపొందించదు. విషయగ్రహణను అర్థగ్రహణను పెంపొందించదు. సో ఆన్సర్ గెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విషయగ్రహణను అర్థగ్రహణను పెంపొందించదు అనేది సరికాని వాక్యం, ప్రయోజనం కాని వాక్యం. కాసట బిసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అని నిర్వచించినది నాష్, బేకన్, పాట్రిక్ స్టీవెన్సన్. కాసట బీసటగా ఉన్న వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అని నిర్వచించిన వారు ఎవరు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నాష్. 24వ ప్రశ్న. కొన్ని పుస్తకాలు రుచి చూసేవిగాను, మరికొన్ని మింగి వేసే విధంగాను, ఇంకొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగా ఉంటాయి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పఠనమే క్షుణ్ణ పఠం అని నిర్వచించినది రూసో, బేకన్, క్రౌ, స్కిన్నర్. కొన్ని పుస్తకాలు రుచి చూసేవిగాను, మరికొన్ని మింగి వేసేవిగాను, ఇంకొన్ని నమిలి జీర్ణం చేసుకునేవిగాను ఉంటాయి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగిన పఠనమే క్షుణ్ణ పఠనం అని నిర్వచించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బేకన్. నెక్స్ట్ 25వ ప్రశ్న. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అన్న సూక్తి ఈ పఠనానికి వర్తిస్తుంది. క్షుణ్ణ పఠనం, మౌన పఠనం, విస్తార పఠనం, ప్రకాశ పఠనం. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అన్న సూక్తి ఈ పఠనానికి వర్తిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 క్షుణ్ణ పఠనం.
26వ ప్రశ్న, క్షుణ్ణ పఠనం వలన కలిగే ప్రయోజనాలు. కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని గ్రహిస్తారు, ఆస్వాదించగలరు. అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహిస్తారు. మూడవది, భాషా సాహిత్యాలపై సముచిత అధికారాన్ని సంపాదించుకుంటారు. నాలుగవది, పైవన్నీ. క్షుణ్ణ పఠనం వలన కలిగే ప్రయోజనం. సో ఫ్రెండ్స్, బాగా ఆలోచించండి. ఆలోచించడానికి సమయం అవసరం కాబట్టి సమయం ఇస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. 27వ ప్రశ్న, క్షుణ్ణ పఠనం ప్రయోజనం కానిది. పాఠ్య విషయం సంపూర్ణంగా అవగాహన అవుతుంది, అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించలేరు, భావగ్రహణ శక్తి అభివృద్ధి అవుతుంది, కావ్య ప్రక్రియలు, రసం, ఛందస్సు, అలంకారం, పాకం మొదలైన అంశాలను విద్యార్థులు గ్రహిస్తారు. సో వెరీ ఈజీగా ఉంది ఆన్సర్. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించలేరు. క్షుణ్ణ పఠనం వల్ల ప్రయోజనం కానిది ఆప్షన్ 2. సో నెక్స్ట్ 28వ ప్రశ్న, భావానికి, విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పఠనం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, మౌన పఠనం, ప్రకాశ పఠనం. భావానికి, విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పఠనం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, క్షుణ్ణ పఠనం. నెక్స్ట్ 29వ ప్రశ్న, విషయ జ్ఞానాన్ని పెంచుకోవడానికి, అనంత సాహిత్య పరిచయానికి ఈ పఠనం అవసరం. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం, మౌన పఠనం, ప్రకాశ పఠనం. విషయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, అనంత సాహిత్య పరిచయానికి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విస్తార పఠనం అవసరం. నెక్స్ట్ 30వ ప్రశ్న, ఈ దశలో విద్యార్థులకు మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే వారికి కంటికి కనిపించే బజార్లో దొరికే విలువలేని పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదువుతూ కాలాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటారని వీరి అభిప్రాయం. హెండర్సన్, రజాక్, రస్సెల్, నారాయణన్. ఆన్సర్ గెస్ చేయండి. ఈ దశలో విద్యార్థులకు మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే వారి కంటికి కనిపించే బజార్లో దొరికే విలువలేని పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదువుతూ కాలాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటారని ఎవరి అభిప్రాయం? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రస్సెల్ గారి అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.